అవమానపడ్డ చోటే ఆయన కాలు ఎగరేశారు. ఓటమి ఖాయమన్న చోట గెలిచి చూపించారు. ఏకంగా మంత్రి పదవి దక్కించుకొని తానేంటో నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరి విజయం గురించైనా చెప్పాలంటే ముందు సత్యకుమార్ గురించి చెప్పొచ్చని విశ్లేషిస్తున్నారు రాజకీయ నాయకులు. సత్యకుమార్ యాదవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వచ్చే 5 ఏళ్లలో వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మెరుగైన వైద్య సేవల కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలుపై చర్చించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సదుపాయాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అనేక మంది రోగాల పాలయ్యారని అన్నారు. సత్యకుమార్ నాణ్యత లేని మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. వైసీపీ సభ్యులకు మంత్రి సత్యకుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పేదలకు గుండు కొట్టి జగన్ పేతందారి వ్యవస్థను తెచ్చారని, వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. జగన్ కాలేజీలు కాకుండా ప్యాలెస్లు కట్టుకున్నారని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్. ఇక దీంతో తీవ్ర వాదనల మధ్య మండల్ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అధ్యక్ష 500 కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం, అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? నేను మీ వెంట ఉంటూ ఈ మార్పులో నేను ముందు ఉంటాను, మీరు నా వెనక ఉండండి. ఈ మార్పులో మీరందరూ భాగస్వాములు కావండి. మార్పు తెచ్చి చూపిస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తాను.